2025లో మలయాళం సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ చూస్తే ఈవెన్ స్టార్ హీరోస్ కి కూడా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎవరికి తెలియని యాక్టర్స్ అండ్ సింపుల్ స్టోరీస్ తో వరల్డ్ క్లాస్ సినిమా, బడ్జెట్ తో సంబంధం లేకుండా 100 కోట్ల కలెక్షన్స్. బట్ హౌ? అదే మ్యాజిక్. ప్రజెంట్ సోషల్ మీడియా అంతా 2025లోని బెస్ట్ మలయాళం మూవీస్ మీద దండయాత్ర స్టార్ట్ చేశారు. ఒకవేళ ఈ మూవీస్ చూడకుండా మీరు 2025ని ఎండ్ చేస్తే ఒక మంచి సినిమా వాచింగ్ ఎక్స్పీరియన్స్ ని మిస్ అయినట్టే. ఇందులో కొన్ని మూవీస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి, కొన్ని డిస్టర్బ్ చేస్తాయి, కానీ ప్రతి మూవీ పక్కా ఎంగేజ్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ మన లైఫ్ లో జరిగే స్టోరీస్ లాగే ఉంటాయి, లేదా మనం రిలేట్ అయ్యే ఎమోషన్స్ తో. సినిమా అయిపోయినా సరే ఆ క్యారెక్టర్స్ అండ్ స్టోరీస్ మీ మైండ్ లోనే తిరుగుతుంటాయి. ఒక్క విషయం మాత్రం పక్కా, ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీ మూవీ వాచింగ్ పర్స్పెక్టివ్ మారిపోద్ది. ఎందుకంటే ఇది రొటీన్ టాప్ 10 లిస్ట్ కాదు. 25 యూనిక్ ఫిలిమ్స్ తో 2025లో మలయాళం సినిమా చేసిన ఒక ఫినామినల్ జర్నీ. ఇఫ్ యూఆర్ ఎ ట్రూ సినిఫైల్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి టు గెట్ ఎ కంప్లీట్ ఓవర్ వ్యూ. సో హలో డూడ్, వెల్కమ్ టు సైన్వర్లో. మలయాళం సినిమాలు అంటే ఓన్లీ థ్రిల్లర్సే కాదు, మంచి రా ఎంగేజింగ్ డ్రామాస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ వాటితో స్టార్ట్ చేద్దాం. ఈ త్రినేరం అంటే కొన్ని నిమిషాలు, కానీ ఈ సినిమాలో కొన్ని నిమిషాలు ఒక లైఫ్ టైం రిగ్రెట్ ని క్యారీ చేస్తాయి. స్టోరీ సింపుల్. ఇద్దరు నార్మల్ పీపుల్ ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ లో మీట్ అవ్వడం వల్ల వాళ్ళు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్. పెద్దగా ప్లాట్ ట్విస్ట్లు ఉండవు, హై డ్రామా ఉండదు, కానీ మనం డైలీ లైఫ్ లో ఫేస్ చేసే కొన్ని హెల్ప్లెస్ మూమెంట్స్ ని చాలా హానెస్ట్ గా క్యాప్చర్ చేసే ఫిల్మ్ ఇది. ఈ సినిమా అయిపోయిన తర్వాత మైండ్ లో ఒక థాట్ రన్ అవుతుంది. పాస్ట్ లో కొన్ని డెసిషన్స్ ని వేరేలా తీసుకుని ఉంటే ఇప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది అని. ఇది ఒక రిలేటబుల్ ఎమోషనల్ డ్రామా విత్ జీరో మ్యానిపులేషన్. హృదయపూర్వం. ఇది ఒక లైట్ హార్టెడ్ ఎమోషనల్ డ్రామా. కొన్ని రిలేషన్షిప్స్ లో మన ఎమోషన్ ని టైంకి ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల క్రియేట్ అయ్యే గ్యాపే ఇక్కడ రియల్ కాన్ఫ్లిక్ట్. ఎమోషన్తో ఈక్వల్ గా కామెడీ కూడా ఉంటుంది. పేరెంట్ చైల్డ్ డైనామిక్ ని చాలా మెచ్యూర్ గా హ్యాండిల్ చేశారు. పేరెంట్స్ ని ఓవర్ సాక్రిఫైసింగ్ ఆర్ స్ట్రిక్ట్ విలన్స్ లా కాకుండా జస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం రాని ఒక హ్యూమన్ బీయింగ్ లా చూపించారు. ఫోర్స్డ్ సాడ్ బీజిఎంలతో డ్రామా సీన్లు ఉండవు. ఈ సినిమా చూసిన తర్వాత మీ పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్ కి ఒక కాల్ చేయాలనిపిస్తుంది, లేదా ఒక మెసేజ్. నారాయణ అంటే మూడు మక్కల్. ఈ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామా, బట్ డెఫినెట్లీ నాట్ ఎ కంఫర్టబుల్ ఫిలిం. ముగ్గురు బ్రదర్స్, సేమ్ బ్లేడ్, కానీ 3 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. వీళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా పొలైట్ గా ఉంటాయి. ఫైట్స్ కూడా లౌడ్ గా ఉండవు, కానీ ఆ పొలైట్నెస్ లో ఒక బిట్టర్నెస్ మాత్రం కనిపిస్తుంది. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లో ఒక అన్కంఫర్టబుల్ సైలెన్స్ కూడా ఎంత వైలెంట్ గా పనిచేస్తుందో ఈ సినిమాలో చూడొచ్చు. ఇక్కడ క్యారెక్టర్స్ ఒకరినొకరు డైరెక్ట్ గా హర్ట్ చేయరు, కానీ వాళ్ళ సెల్ఫిష్నెస్ తో ఒకరి లైఫ్ ని ఇంకొకరు సఫకేట్ చేస్తూనే ఉంటారు. ఈ సినిమా చూసిన తర్వాత మన ఓన్ ఫ్యామిలీ డైనమిక్స్ గురించి థింక్ చేయడం స్టార్ట్ చేస్తాం. డైలాగ్ సింపుల్, కానీ సిచ్యువేషన్స్ హెవీ. ఫ్యామిలీ ఎమోషన్ విత్ రియాలిటీ చెక్. పొన్మన్. ఇది ఒక ఇంటెన్స్ రియలిజం ఉన్న సినిమా. ఇది మీ కంఫర్ట్ జోన్ ని అస్సలు రెస్పెక్ట్ చేయదు. స్టోరీ సింపుల్ గా అనిపించిన నరేషన్ మాత్రం చాలా బోల్డ్ గా ఉంటుంది. ఈ సినిమా స్ట్రెంత్ ఏంటంటే ట్విస్ట్లు కాదు, క్యారెక్టర్స్ ని హ్యాండిల్ చేసిన విధానం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీన్లో మెయిన్ క్యారెక్టర్ ఏమీ మాట్లాడు, కానీ కెమెరా తన ఫేస్ మీద కొన్ని ఎక్స్ట్రా సెకండ్స్ అలాగే ఫ్రీజ్ అవుతుంది. మెలో డ్రామా కోసం కాదు, వాడు ఏం చేయాలో తెలియక స్టక్ అయి ఉన్నాడని చూపించడానికి. రైటింగ్ ఇక్కడ మెయిన్ హీరో. డైలాగ్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఆ రియలిస్టిక్ కాన్వర్జేషన్స్ వల్ల మనం ఈ క్యారెక్టర్స్ కి ఈజీగా రిలేట్ అవుతాం. ఆల్సో ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఒక క్యారెక్టర్ మాత్రం మీ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. పిపి అజీష్. నాట్ ఫర్ ఎవ్రీ వన్, బట్ రియలిజం ఉన్న డ్రామా చూడాలంటే డెఫినెట్లీ మస్ట్ వాచ్. ఫెమిన్చి ఫాతిమా. లౌడ్ ఫెమినిస్ట్ సినిమా కాదు, బట్ ఒక స్లో బర్న్ డిస్కంఫర్ట్ అయితే పక్కా. ఫాతిమా ఒక నార్మల్ ముస్లిం ఉమెన్, ఆల్సో వైఫ్, ఆల్సో మదర్, ఆల్సో డాటర్ ఇన్ లా. ఇన్ని లేబుల్స్ మధ్య తనకి సెల్ఫ్ అనే ఒక స్పేస్ ఎక్కడుంది అనే క్వశ్చనే ఈ సినిమాకి కోర్ పాయింట్. ఈ సినిమాలో ఫాతిమా లైఫ్ ని చూసినప్పుడు ఇది కామనే కదా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. డైరెక్టర్ మనల్ని ఫెమినిజం తో ప్రొవోక్ చేయకుండా మిర్రర్ పెట్టి చూపిస్తాడు. జస్ట్ మీ కంఫర్ట్ జోన్ ని కొంచెం డిస్టర్బ్ చేసి వదిలేస్తాడు. దట్స్ వై ఈజీ వాచ్ అయితే కాదు, మీనింగ్ఫుల్ సినిమా కావాలంటే, ఫీమేల్ పర్స్పెక్టివ్ ని హానెస్ట్ గా చూడగలని అనుకుంటే ఈ సినిమా స్కిప్ చేయకండి. ఇప్పుడు కొంచెం డోస్ పెంచి కామెడీలో డార్క్ జోన్, కొన్ని బ్లాక్ కామెడీ డ్రామాస్ చూద్దాం. వ్యసన సమేతం, బంధుమిత్రాదిక్కల్. ఫ్యామిలీ గ్యాదరింగ్ లో మోరల్ సపోర్ట్ ఇచ్చే అంకుల్, జడ్జిమెంటల్ గా ఉండే నైబర్స్. మనం రోజు చూసే క్యారెక్టర్సే, కానీ వాళ్ళ మాస్క్లన్నీ పీల్ ఆఫ్ చేసి రియలిస్టిక్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అని చూపించే ఒక సెటరికల్ డార్క్ కామెడీ ఫిల్మ్ ఇది. ఈ సినిమాలో డైరెక్టర్ పెద్దగా ట్విస్ట్ల మీద డిపెండ్ అవ్వడు, జస్ట్ బిహేవియర్ తో మ్యాజిక్ చేస్తాడు. ఒక అడిక్షన్ కంటే డేంజరస్ గా ఉన్న ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ మోరల్ వెపనైజేషన్ గురించి ఈ సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో అసలు ఎవరు మాట్లాడుతున్నారు అని కాకుండా ఎవరు సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నారు అని చెక్ చేస్తారు. దట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అవిహితం అంటే రాంగ్ అని మీనింగ్. ఈ మూవీలో రాంగ్ అనేది ఒక వన్ టైం మిస్టేక్ కాదు, ఇట్స్ ఏ చైన్ రియాక్షన్. క్యారెక్టర్స్ ని కరెక్ట్ అండ్ రాంగ్ బాక్సెస్ లో పెట్టి చూపించకుండా వాళ్ళ యాక్షన్స్ ని కాంటెక్స్ట్ తో అర్థం చేసుకోమని వదిలేస్తారు. డైరెక్టర్ ఇక్కడ ఆడియన్స్ ని గైడ్ చేయడు, ట్రస్ట్ చేస్తాడు. జస్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి, విలన్స్ ఉండరు, అండ్ అందరికీ ఇక్కడ జస్టిఫికేషన్ ఉంటుంది. అదే స్కేరీ పార్ట్.
ఈ సినిమా చూసిన తర్వాత కూడా మీ ఓన్ ఒపీనియన్స్ ని మీరు ఫామ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే మనం చేసిన తప్పులు మనం మర్చిపోయినా సరే అవి మనల్ని మర్చిపోవు అనే ఒక ట్రూత్ చెప్తుంది ఈ సినిమా. సింపుల్ గా చెప్పాలంటే మోరల్ గ్రే జోన్స్ ని ఎక్స్పోజ్ చేసే ఒక స్ట్రాంగ్ సినిమా మరాణమాస్. టైటిల్ చూసి ఇది రొటీన్ మాస్ మూవీ అనుకోకండి. మరాణమాస్ ఇస్ ఏ బ్రిలియంట్ డార్క్ కామెడీ ఫిలిం. ఓల్డ్ పీపుల్ ని మర్డర్ చేసే ఒక సీరియల్ కిల్లర్ మీద ఫోకస్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. కానీ డెత్ చుట్టూ ఉన్న కమర్షియలైజేషన్ అండ్ బిజినెస్ గురించి ఈ సినిమా మాట్లాడుతుంది. ఒక సీన్ లో మనకు ఫుల్ నవ్వొస్తుంది, కానీ వెంటనే ఇలా నవ్వడం కరెక్టా అని గిల్టీ కూడా ఫీల్ అవుతాం. మాస్ ఆడియన్స్ సైకాలజీని ఎక్స్పోర్ట్ చేసే బ్రిలియంట్ రైటింగ్ ఇది. ఇప్పుడు కొంచెం సైకలాజికల్ ఎడ్జ్ ఉన్న మంచి మైండ్ బెండింగ్ థ్రిల్లర్స్ గురించి చూద్దాం. ఎకో. ఈ సినిమా పేరు వినగానే ఇది ఒక ఆర్ట్ ఫిల్మ్ ఏమో అనిపిస్తుంది, బట్ ఇది ఒక స్లో బర్నింగ్ సైకలాజికల్ డ్రామా. ట్రస్ట్ మీ, ఫస్ట్ 15 to 20 minutes లో ఇది సినిమానా లేక ఎక్స్పెరిమెంటా అనే డౌట్ అయితే పక్క. డైలాగ్స్ తక్కువ, ఎక్స్ప్లెనేషన్స్ అస్సలు ఉండవు, కానీ సౌండ్, సైలెన్స్, విజువల్స్ అన్నీ కలిసి మిమ్మల్ని ఒక అనీజీ జోన్ లో పడేస్తాయి. సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. డిస్ట్రాక్షన్స్ ఉంటే ఈ సినిమా అస్సలు ఎక్కదు. ఈ సినిమా హైలైట్ థ్రిల్ కాదు, ఎమోషన్ ప్లస్ రియలిజం. ఈ లిస్ట్ లో ఒక్క ఫిలిం మాత్రమే చూడాలంటే ఇదైతే మస్ట్ వాచ్ అని చెప్తా. కలం కావల్. ఈ మూవీలో హీరో కాదు, సిచ్యువేషన్ డామినేట్ చేస్తుంది. బికాస్ గ్రే షేడెడ్ ప్రొటాగనిస్ట్ కాబట్టి ప్రొటాగనిస్ట్ కరెక్టా రాంగా అని సినిమా చెప్పదు. ఇక్కడ క్రైమ్ ని చాలా ఫిలాసాఫికల్ గా చూపించారు. విడోస్ అండ్ సింగిల్ ఉమెన్ ని టార్గెట్ చేసే ఒక సైకో కిల్లర్ గురించి మూవీ. ఎడిటింగ్, పాసెస్, సైలెన్సెస్ ఇలా అన్ని స్టోరీ టెల్లింగ్ టూల్స్ ని చాలా బ్రిలియంట్ గా యూజ్ చేశారు. ఆల్సో ఈ సినిమాలో మమ్మూటి పర్ఫార్మెన్స్ క్రేజీ ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఒక అన్కంఫర్టబుల్ సైలెన్స్ అయితే పక్కా, అండ్ అది ఇంటెన్షనల్ కూడా. డిఎస్ ఈరే. ఈ మూవీలో హారర్ అంటే లౌడ్ జంప్ స్కేర్స్ కాదు, స్లోగా బాడీలోకి దిగిపోయే ఒక డిస్కంఫర్ట్ ఫీలింగ్. కమింగ్ టు స్టోరీ, హీరో ఒక ఫ్యూనరల్ కి అటెండ్ అవుతాడు. తర్వాత తన లైఫ్ లోకి ఒక గోస్ట్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ గోస్ట్ ని చూపించడం కంటే దాని ప్రెజెన్స్ ని ఫీల్ చేయడంలోనే ఈ సినిమా మ్యాజిక్ ఉంది. బ్రిలియంట్ సౌండ్ డిజైన్ అండ్ సైలెన్స్ ని కంబైన్ చేసి ఒక క్లాస్ట్రోఫోబిక్ ఫియర్ క్రియేట్ చేస్తారు. ఈ సినిమా క్లైమాక్స్ కి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఇది రివెంజ్ స్టోరీ కాదు, ఒక అన్ఫినిష్డ్ గ్రీఫ్ అని. ఫాస్ట్ హారర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి బోర్ కొట్టొచ్చు. రాంత్. ఈ సినిమాని కేటగరైజ్ చేయడం కష్టం. ఇది కమర్షియల్ కాదు, అలా అని ఆర్ట్ ఫిల్మ్ కాదు. జస్ట్ రియాలిటీని సినిమా లాంగ్వేజ్ తో ట్రాన్స్లేట్ చేసే ఒక అటెంప్ట్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలో లాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్స్ ఉండవు. జస్ట్ ఒక సిస్టమ్ అండ్ అందులోని పీపుల్ అండ్ తర్వాత జరిగే కొన్ని కాన్సిక్వెన్సెస్. వైలెన్స్ కూడా సడన్ గా రాదు, మెల్లగా క్రీప్ అవుతుంది. ఈ సినిమా చూసాక ఎంటర్టైనింగ్ అని కాకుండా ఇది ఒక హానెస్ట్ ఫిల్మా అని అడగండి. బికాస్ కొంచెం బోర్ కొట్టడం అయితే పక్క. ఎంటర్టైన్ చేస్తుందని చెప్పలేను కానీ పక్క డిస్టర్బ్ చేసే ఫిలిం. చూడరు. ఈ సినిమా చూస్తే మళ్ళీ దృశ్యం రేంజ్ లో ఒక థ్రిల్లర్ అనిపిస్తుంది. బికాస్ సిమిలర్ థీమ్ లో ఉండే స్టోరీ. ఒక కామన్ మ్యాన్ తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయం మీద పోలీస్ సిస్టమ్ తో ఫైట్ చేయడం. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ థ్రిల్ కోసం ఫ్యామిలీ ఎమోషన్స్ ని సాక్రిఫై చేయలేదు. మాస్ ఆడియన్స్ ని అండర్ ఎస్టిమేట్ చేయకుండా, సినీ ఫైల్స్ కి బోర్ కొట్టించకుండా, న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ అండ్ క్రేజీ కాన్ఫ్లిక్ట్ తో ఎండ్ వరకు ఎంగేజ్ చేస్తుంది. కమర్షియల్ సెన్సిబిలిటీ ఉన్న సోల్ మిస్ అవ్వని ఫిలిం. క్లైమాక్స్ లో ఒక సైలెంట్ రేజ్ ఉంటుంది, లైక్ దృశ్యం, రేఖా చిత్రం. ఈ మూవీ స్పూన్ ఫీడింగ్ ఏదో మర్డర్ మిస్టరీతో ఓపెన్ అయ్యి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తో ఆడియన్స్ ని ఒక కన్ఫ్యూజ్డ్ జోన్ లో పడేస్తుంది. క్యారెక్టర్స్ చేసే యాక్టివిటీస్ మనకి అన్కంఫర్టబుల్ గా అనిపిస్తాయి. బికాస్ ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పరు, కానీ ఇక్కడ మనల్ని ఎంగేజ్ చేసే ఫ్యాక్టర్ కూడా అదే. క్లైమాక్స్ వరకు కొత్త డీటెయిల్స్ రివీల్ అవుతూనే ఉంటాయి. మనం చూసే ట్రూత్ కంప్లీటా కాదా అని కంటిన్యూస్ గా క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. షార్ప్ ఎడిటింగ్, సటిల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. థ్రిల్లర్ సినీ ఫైల్స్ కి స్ట్రాంగ్ రికమెండేషన్. సూక్ష్మదర్శిని అంటే మైక్రో డీటెయిల్స్ ని చూసే లెన్స్, లైక్ భూతదం. ఈ టైటిల్ హీరోయిన్ క్యారెక్టర్ ని జస్టిఫై చేస్తుంది. ఈ సినిమా బిగ్గెస్ట్ వెపన్ యాంటిసిపేషన్. సంథింగ్ ఈస్ రాంగ్ అని మనకు కూడా తెలుసు, కానీ అదేంటో చూపించరు. ఫస్ట్ హాఫ్ లో సింపుల్ గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ లో మనం సేమ్ సీన్స్ ని వేరే యాంగిల్లో చూస్తాం. మంచి రీవాచ్ వాల్యూ ఉన్న ఒక రేర్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఆడియన్స్ అటెన్షన్ ని టెస్ట్ చేసే సినిమా ఇది. ఆఫీసర్ ఆన్ డ్యూటీ. టైటిల్ చూస్తే ఒక రొటీన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనిపిస్తుంది, కానీ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 15 minutes లోనే మీ రొటీన్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. బికాస్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ తో పాటు మెయిన్ క్యారెక్టర్ సైకలాజికల్ ట్రామా మనల్ని ఎంగేజ్ చేస్తుంది. హీరో యూనిఫామ్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తాడు, కానీ లోపల ఫ్రాక్చర్స్ క్లియర్ గా తెలుస్తాయి. లౌడ్ డైలాగ్స్ తో కాకుండా, ఎలివేషన్స్ లేకుండా టెన్షన్ ని క్లైమాక్స్ వరకు క్యారీ చేస్తుంది. పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి సీన్ బై సీన్ వెయిట్ బిల్డ్ చేసుకుంటూ యాక్టింగ్ డ్రివెన్ రియలిజం తో క్లైమాక్స్ వరకు ఎంగేజ్ చేసే ఫిలిం. డెఫినెట్లీ మస్ట్ వాచ్. సర్వమాయ. యాజ్ టైటిల్ సేస్, అంతా ఒక ఇల్యూజన్. మూవీలో హ్యూమర్ తో పాటు ఒక రియాలిటీ చెక్ ఉంటుంది. మంచి డీసెంట్ కామెడీతో ఒక ఫిలాసఫికల్ ఫిలిం లాగా స్టార్ట్ అవుతుంది, బట్ దెన్ ఒక సైకలాజికల్ స్పేస్ లోకి ఎంటర్ అవుతుంది. క్యారెక్టర్స్ చాలా కామ్ గా ఉంటారు, కానీ వాళ్ళ డెసిషన్స్ అండ్ బిలీఫ్ సిస్టమ్ షేక్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి. ఇక్కడ డైరెక్టర్ మనల్ని కాన్ఫిడెంట్ వ్యూవర్ లాగా ఫీల్ చేయించి సడన్ గా కాన్ఫిడెన్స్ ని క్వశ్చన్ చేస్తాడు. మనం చూసింది నిజమా లేదా మనం నమ్మింది నిజమా అని.
ఈ సినిమా చూసిన తర్వాత స్టోరీ గురించి కాకుండా మనం నమ్ముతున్న రియాలిటీస్ గురించి ఆలోచిస్తాం. లోక ఈ సినిమా 2025లో ఒక రేర్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. సింప్లీ వరల్డ్ బిల్డింగ్ మీద రన్ అయ్యే సినిమా. స్టోరీ కంటే కూడా టెక్నికల్ ఎలిమెంట్స్ లైక్ సౌండ్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ అన్నీ కలిసి ఒక క్లోజ్డ్ వరల్డ్ ని క్రియేట్ చేస్తాయి. లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ ఆ లిమిటెడ్ వరల్డ్ లో కూడా టెన్షన్ కాన్స్టెంట్ గా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు మనం ఈ లోక వరల్డ్ లో ట్రాప్ అయ్యాం అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మలయాళం సినిమా ఐడియాస్ తో లిమిట్ అవ్వకుండా విజువల్ స్టోరీ టెల్లింగ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. జీరో నాయిస్ తో లోక లాంటి ఫిలిం పాన్ ఇండియా స్కేల్ ని అచీవ్ చేసింది. ఇప్పటికే వీడియో బాగా లెంత్ అయిపోయింది. రెస్ట్ ఆఫ్ ద మూవీస్ ఇవే. ఇంట్రెస్ట్ ఉంటే వీటి మీద కూడా ఒక లుక్ వేయండి. ఫైనల్ గా ఒక మాట, ఈ 25 మూవీస్ లో బిగ్గెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? రెస్పెక్టింగ్ ద ఆడియన్స్. ఈ లిస్ట్ లో మీరు ఆల్రెడీ చూసిన ఫిలిమ్స్ ఎన్ని, లేదా ఇందులో లేని మూవీస్ ని సజెస్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్లోని మిగతా కంటెంట్ మీద కూడా ఒక లుక్ వేయండి. మీరు సినిమాని టైం పాస్ కోసం కాకుండా తెల్లారులో చూస్తే మాత్రం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇలాంటి హిడెన్ జెమ్స్ ని వెతికి మరీ మేము ముందుకు తెచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. కీప్ సపోర్టింగ్. నెక్స్ట్ ఇంకో సాలిడ్ వీడియోతో కలుద్దాం. సైన్మా క్లబ్ సైనింగ్ ఆఫ్.